తండ్రి దేవానికి ఆరాధన, 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 తండ్రి దేవానికి ఆరాధన. హల్లెలూ 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 హల్లెలూయా. 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 యేసురాజానికి ఆరాధన, 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 యేసురాజానికి ఆరాధన. హల్లెలూ 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 హల్లెలూయా. 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 ఆత్మదేవానికి ఆరాధన, 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 ఆత్మదేవానికి ఆరాధన. హల్లెలూ 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 హల్లెలూయా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా అంటూ హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా అందరం హల్లెలూయా కలిసి స్తుతిస్తామా దేవా? హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 శ్యారరరరియా శ్యారరరర. స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి, పరిశుద్ధ నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా ఈ దినము నా తండ్రి నీ సన్నిధిలో నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. నా తండ్రి మమ్మల్ని అభిషేకించు నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆది అంతమైన వాడా నీకు స్తోత్రము. మా కన్నీరు తుడుచువాడా, మమ్మల్ని బలపరచువాడా, ఉదార్చువాడా, ఆదరించువాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా నిమిత్తము నా తండ్రి నీ రక్తము కార్చిన తండ్రి నాయన మమ్మల్ని రక్షించిన వాడా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ దినాన్ని ప్రభుకు సమర్పిస్తాం ప్రియులారా. ఈ సాయంత్రం కాల సమయంలో ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. రెండు చేతులెత్తి ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. మృతులు దేవుణ్ణి స్తుతించలేరు అని వాక్యం పలుకుతాంది. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయని వాక్యం పలుకుతాంది. కీర్తనకారుడు అంటున్నాడు, స్తుతించుట మంచిది అని. ఎస్, స్తుతిస్తుండగా మన జీవితంలోని ఆటంకాలను దేవుడు కూల్చివేస్తాడు. ఒక్క నిమిషం చేతులెత్తి నువ్వు ఎలా దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నావో అలా స్తుతించు. రెండు చేతులు పూర్తిగా పైకెత్తి ప్రాణం, ఆత్మ, శరీరం, సమస్త వ్యక్తిత్వాన్ని దేవుడికి అర్పిస్తాం. అవునైనా ఈరోజు నీ సన్నిధిలో నేనున్నానయ్యా, నాతో నువ్వు మాట్లాడయ్యా అంటూ మనం ప్రార్థిస్తాం. ఆయన మాట్లాడే దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయాన్ని మీకు అర్పిస్తూ మా కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ప్రభా, మా హృదయంలోని ప్రతి విన్నపములు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు అతి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల సిద్ధపాటు 17వ రోజులో మనం ఉన్నాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే రెక్లెస్, నిర్లక్ష్య స్వభావము అని మనం చూస్తున్నాం. ఇంకొక మాటలో మూర్ఖులు అని మనం చూస్తున్నాం. అయితే మూర్ఖులు అంటే కొంచెం వినడానికి కష్టంగా ఉంది. అయితే నిర్లక్ష్య స్వభావం అంటే ఇదంత పెద్ద తప్ప అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పునీత పౌలు గారు ఈ లేఖలో మనం ఒక్కొక్కటిగా చదువుతుంటే 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుంచి మనం ఒక్కొక్క వచనం మనం చదువుతుంటే మనం చదువుదామండి ఒకసారి. 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుండి మనం వచనాలు చూస్తే, అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ప్రజలు స్వార్థపరులను, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులను, అహంకారులు అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులను, అపవిత్రులను అగుదురు. వారు కృపారహితులను, దయాహీనులను, పరులను దూషించువారును, క్రూరులను, దౌర్జన్యమునర్చువారును కాగలరు. సజ్జనులను వారు ద్వేషింతురు. వారు మోసగాండ్రును, నిర్లక్ష్య స్వభావులను, గర్వముచే ఉబ్బిపోయిన వారునై ఉందురు. ఏంటంటే నిర్లక్ష్య స్వభావము కలిగిన వాళ్ళంట. నిర్లక్ష్య స్వభావము కలిగిన వాళ్ళు అని మనం చూస్తున్నాం. ఇది మనం చూసినట్లయితే ఈ మోడర్న్ వరల్డ్లో నిర్లక్ష్యం అనేది క్వైట్ కామన్ అన్నమాట. ఎవరి దగ్గర మనం చూసినా సరే
ఎంత నిర్లక్ష్యం అంటే అది చూస్తుంటేనే మనకు బాధ అనిపిస్తుంది. ఇంత నిర్లక్ష్యం అనిపిస్తుంది. డబ్బులైన నిర్లక్ష్యమే, వస్తువులైన నిర్లక్ష్యమే. ఏ మాట చెప్పినా వాళ్ళు చెవిన పెట్టరన్నమాట. దాని సీరియస్నెస్ వాళ్ళకు తెలియదు ప్రియులారా. కొన్నిసార్లు మనం చెప్తుంటాం యవ్వనస్తులకి, అంటే ఎందుకు ఇంత రెక్లెస్ డ్రైవింగ్. ఆ నిర్లక్ష్యం ఒక్క క్షణం అటు ఇటు పోయిందనుకోండి, ప్రాణాలు పోతాయి కదా అని అంటున్నప్పటికీ కూడా వాళ్ళు అది వినరండి. ఈరోజు పౌలు గారు ఎందుకు ఇది తెలియజేస్తూ ఉన్నారు అని అంటే ప్రియులారా, మనుష్యులు దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తే దేవుని మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, వాక్యం ఏమంటుంది అంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనం ఇట్లా పలుకుతుంది. ఇక మిక్కిలి గొప్పదగు ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన, ఏంటండి నిర్లక్ష్యం చేసిన మనము ఎట్లు తప్పించుకుంటాము? ప్రథమమున ప్రభువే ఈ రక్షణను ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకే మాట చదువుతున్నామండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎట్లా తప్పించుకుంటారు? చూడండి, మనుషులకి సినిమా యాక్టర్ల కోసం మాట్లాడితే లేనిపోని ఇంట్రెస్ట్ అండి. ఎవరైనా వేరే వాళ్ళ కుటుంబాల కోసం మాట్లాడితే చాలా ఇంట్రెస్ట్ అండి. పనికిరాని విషయాల గురించి మాట్లాడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి. కానీ రక్షణ పొందుకునే మార్గమైన సువార్తను ప్రకటిస్తుంటున్నప్పుడు మనుషులు నిర్లక్ష్యం చేస్తారండి. అందుకే పౌలు గారు ఏం రాస్తున్నారంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల, చూడండి, ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు రెక్లెస్గా ఒక మనిషి ఉంటే, నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటే ప్రియులారా, ఆ డ్రైవర్తో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మరణిస్తారు. కానీ ఒక మనిషి రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎట్లా తప్పించుకుంటారు అంటే ప్రియులారా, ఈ లోకంలో అన్నీ నీకు ఉండొచ్చు, కానీ పరలోకమునికి మనుషులు చేరే అవకాశము లేదండి. నిత్య నరకమే ప్రియులారా. అందుకనే పౌలు గారు ఏమంటారు అంటే, ఇంత గొప్ప రక్షణ బైబిల్లో మీరు ఎక్కడ చూసినా ఇది గొప్పది అని, బంగారం గొప్పది అని, రత్నాలు గొప్పవని, డబ్బు గొప్పదని, అధికారం గొప్పదని, ఎక్కడ గొప్ప అనే ఒక వర్డ్ చేర్చబడలేదండి. కానీ ఒకే ఒక్క దానికి గొప్ప అని చేర్చబడ్డదండి. ఇంత మిక్కిలి గొప్పదైన ఎందుకు ఆ మాట చేర్చబడ్డదంటే, గ్రేట్ సాల్వేషన్ అని మనం చూస్తున్నామండి. ప్రభు మాత్రమే గొప్పవాడు, కానీ రక్షణ గొప్పది అని బైబిల్ చెప్తాందండి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎట్లా తప్పించుకుంటారు అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. ఇది నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఎవరు అని మనం బైబిల్లో చూస్తే, నిర్లక్ష్యం అంటే చాలా సాఫ్ట్గా ఉందండి వినడానికి, కానీ దానికి ఇంకొక మాట ఏంటంటే ఫూల్స్ అన్నమాట. ఫూల్స్. ఎవరు ఫూల్ అంటామంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం, అరే నువ్వు ఫూలారా, లేకపోతే నువ్వు ఫూలా అని మనం ఎవరిని అంటామంటే మనకు అర్థమవుతుంది, ఇది చేయకపోతే ఈ నష్టం వస్తుంది, ఇది చేయకపోతే దీని కాన్సిక్వెన్స్ ఇది అని మనకు అర్థమవుతుందండి. అప్పుడు దీని వెనక ఇంతంటే ఒక భయంకరమైన కాన్సిక్వెన్స్ ఉంది అని మనకు అర్థమవుతుంది, కానీ అది వాళ్ళకు అర్థం కాదు. అప్పుడు మనం ఏమంటామంటే వాళ్ళని, ఎందుకు నువ్వు ఫూలా అని మనం అంటూ ఉంటాం. ఈరోజు ప్రియులారా, బైబిల్లో చాలా రకాల మూర్ఖులు ఉన్నారండి. ఎవరెవరిని బైబిల్ మూర్ఖులు అంటుంది అంటే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫూల్స్ అంటే మూర్ఖుల స్వభావం ఏమిటి అని మనం బైబిల్లో చూస్తే, ఇక్కడెక్కడైనా మనం ఉన్నామా దీంట్లో అని మనం ఆలోచన చేసుకోవాలండి. వాక్యం ఏమంటుందండి అంటే, రెండు ఉన్నాయండి. మనుషులు చూసి మనల్ని ఫూల్స్ అనుకుంటారు, వీళ్ళకేం పనిపాట లేదా, ఎప్పుడు ప్రార్థన వాక్యము అని వాళ్ళు అంటుంటారు. మనం చూసామండి, 1 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, లోకం మనల్ని మూర్ఖులు అనుకుంటుంది. చదువుదామండి. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళని కొంతమంది, ఒకరోజు ఒక యవ్వనస్తురాలు చెప్తుంది, అక్క నా ఫ్రెండ్స్ అందరు నన్ను ఫూల్ లాగా చూస్తారు అక్క, ఎందుకంటే అందరు బంక్ కొట్టి సినిమాకి వెళ్తారు. 1 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నాం. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. క్రీస్తునందు మీరు వివేకవంతులు.
మేము బలహీనులము కానీ మీరు బలవంతులు, మేము తృణీకరింపబడుచున్నాము కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, లోకం దృష్టిలో మేము అవివేకులము, మీరు వివేకులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మేము తిరస్కరించబడుతున్నాము, మీరు గౌరవింపబడుతున్నారు. ఇది లోకము దేవుని నమ్మిన బిడ్డల గురించి అనుకునేది. మీరు గమనించాలండి. ఇప్పుడు ఇంట్లో మీరు చాలా ప్రార్థన చేస్తారనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇదేం పిచ్చి, భక్తి ఉండాలి, భక్తికి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఏంటి, అప్పుడప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడప్పుడు నువ్వు చర్చ్కి వెళ్ళాలి. అంటే ఎక్కువ ప్రేయర్ చేస్తే, ప్రేయర్ చేసే వాళ్ళకు ఒక ట్యాగ్ ఉందండి, పిచ్చి వాళ్ళు అంటుంటారు అనమాట. ఇదేం పిచ్చి, ఇదేంటి స్పిరిచువాలిటీ. ఇంకొంతమంది సలహా ఇస్తుంటారు, అమ్మ ఇంత ప్రార్థన చేయొద్దు, ఇన్నిసార్లు నువ్వు ఈ కన్వెన్షన్స్కి, కూటాలకి, రిట్రీట్స్కి నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే పిచ్చివాళ్ళు అని ఒక ట్యాగ్ ఇస్తారండి పిల్లరా. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, లోకము మమ్మల్ని అవివేకులు అనుకుంటుంది, బలహీనులు అనుకుంటుంది, మమ్మల్ని తిరస్కరిస్తుంది, కానీ మేము వివేకవంతులము, మేము బలవంతులము, మేము దేవుని దృష్టిలో గౌరవము పొందుకున్న వాళ్ళము, నీవు నా నామమును ఎరిగిన వాడవు గనుక నేను నిన్ను గణపర్తును అని వాక్యం తెలియజేస్తోంది. మనుషులు మనకు విలువ ఇవ్వరండి, కానీ ప్రియబిడ్డ దేవుడు నీకు విలువనిస్తాడు. వాళ్ళు మనని పిచ్చివాళ్ళలాగా చూస్తారు, ఫూల్స్ లాగా చూస్తారు. మనం చూస్తున్నామండి వాక్యంలో. మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనం ఇట్లా తెలియజేస్తుంది. మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనం. 1 Corinthians chapter 1 verse 18. ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి, ఏలయనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము, క్రీస్తు శిలువ గురించిన సువార్త అర్ధరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో ఏముందంటండి, ఫూలిష్నెస్ అని ఉంది. అంటే క్రీస్తుని గురించిన సువార్త, ఆయన మరణమైన ఆ సువార్తని ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు మనుషులకు అది వెర్రితనముగాను, ఫూలిష్నెస్గా ఉందంట. కానీ రక్షింపబడిన మనకు అది దేవుని బలమై ఉన్నది అనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, లోకం మనని వెర్రి వాళ్ళలాగా చూస్తుంది, కానీ బైబిల్ ఎవరెవరిని ఫూల్స్ అంటుందో, ఎందుకు అంటుందో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం పిల్లరా. మొట్టమొదటిగా బైబిల్ ఎవరిని ఫూల్ అంటుందంటే, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించరో, ఎవరైతే దేవుడు లేడు అని అంటారో వాళ్ళని మూర్ఖులు అని అంటుంది. గమనించాలండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయములో తలంతురు, వారు దుష్టులై ఘోర కార్యములు చేయుదురు, మంచిని చేయువారు ఒక్కడునూ లేడు. పిల్లరా, మొట్టమొదటిగా బైబిల్ ఎవరిని మూర్ఖులు అంటుందంటే, దేవుడు లేడు అని బయటికి చెప్పేవాళ్ళు కాదండి, హృదయంలో తలంచుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు కొంతమంది లోపల ఏం విశ్వాసం ఉండదు, అంత దేవుడు దయండి, దేవుడు చూసుకుంటాడండి అని నోటి మాటలతో చెప్తారు. దేవుడు నీ మాటలు చూడడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలోని తలంపులను చూస్తాడు. నీ హృదయ లోతుల్లోకి చూడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నోటి మాటతో దేవుడు ఉన్నాడని లేక దేవుడు లేడు అని చెప్పే వాళ్ళ గురించి బైబిల్ చెప్పటం లేదండి. దేవుడి వాక్యం ఏమంటుంది అంటే, ఎవరైతే దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయములలో వాళ్ళు తలంతురు అని అంటుంది. దేవుడు లేడు అని చెప్తే వాళ్ళు మూర్ఖులే దేవుడు లేడంటాడండి. ఒకవేళ నిజంగా ప్రియులరా, ఒక మనిషికి ఇంత జ్ఞానంతో అన్ని కంట్రోల్ చేయగలిగితే మనిషి అన్ని కంట్రోల్ చేస్తున్నాడండి? చేయలేడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం మనం విందామండి. జెర్మియా చాప్టర్ 4 verse 22. ఈ వచనము మనము వింటే ప్రియులరా వాక్యం తెలియజేస్తుంది. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ ప్రజలు మూర్ఖులు. ఏంటండి? ఈ ప్రజలు మూర్ఖులు, వీరు నన్నెరుగరు. దేవుడు తెలియని ప్రజలని దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు మూర్ఖులు,
వీరు మందమతులైన బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు నేను వాళ్ళకి తెలియదు, వాళ్ళు మూర్ఖులు అని దేవుడు అంటున్నాడు. మూర్ఖులు అని ఎవరంటారు? మీరు చూడండి, మనము చదువు లేని వాళ్ళని ఫూలా అంటాం, అంత పెద్దగా లోకంలో జ్ఞానం లేని వాళ్ళని ఫూల్స్ అంటాం. కానీ దేవుడు ఎవరిని ఫూల్ అంటున్నాడంటే, ఎవరికైతే దేవుడు తెలియదో, ఎవరైతే హృదయములో దేవుడు లేడు అని అనుకుంటున్నారో వాళ్ళు మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. వీళ్ళే అన్బిలీవింగ్ ఫూల్ అండి. దేవుడు లేడు అని చెప్పే వాళ్ళు మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఇది మనందరికీ నోటికొచ్చండి వచనం. కానీ మూర్ఖులు విజ్ఞానోపదేశములను లెక్క చెయ్యరు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మంచి మాటలు చెప్పినప్పుడు, ఇప్పుడు నువ్వు తాగకురా అంటే అది మంచి మాటనా చెడ్డ మాటనా అండి? నువ్వు ఏమన్నా చెయ్యమనొచ్చు, తాగకంటే కోపం వస్తుందండి. ఇలా తిరగొద్దు, ఇది నీకు మంచిది కాదు అంటే కోపం వచ్చేస్తుంది. ఇలా వేస్ట్ చేయకు, ఇది నీకు మంచిది కాదు, ఇది నీ భవిష్యత్తుకు మంచిది కాదు అని మంచి మాట చెప్తే, విజ్ఞానపూరితమైన మాటలు మనుషులకి చెప్తే ప్రియులారా, అది వాళ్ళకు నచ్చదంట. అంటే మూర్ఖులకి విజ్ఞానపు బోధలు నచ్చవు అని మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే వాళ్ళకు జ్ఞానము నచ్చదు. మనం చదువుదామండి వచనంలో. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము ఏం పలుకుతుంది అంటే, మూర్ఖులకు జ్ఞానము నచ్చదు. చదవండి. అజ్ఞానులారా, ఎంతకాలము మీ అజ్ఞానమున మునిగి ఉందురు? ఎంతకాలము మీరు అజ్ఞానమున మునిగి ఉంటారు? ఎంతకాలము విజ్ఞానమున అపహాసించుదురు? మందమతులారా, మీరు తెలివి తెచ్చుకొనున్నది ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏమంటుంది చూడండి, మీరు ఎన్ని రోజులు జ్ఞానాన్ని అపహసిస్తారు అంటే, చూడండి, మనం ఎవరికైనా మంచి చెప్తున్నాం అనుకోండి, ఎహెహే అని నవ్వి ఎగతాళి చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మూర్ఖులు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే మంచి బోధను వాళ్ళు తీసుకోలేరండి. మూర్ఖులలో రెండో క్యారెక్టర్, అంటే మూర్ఖులలో క్యారెక్టరిస్టిక్స్ అంటే వాళ్ళ స్వభావం ఏమిటి అని మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా, దేవుడు లేదని హృదయంలో అనుకునే వాళ్ళు మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. రెండోదిగా, జ్ఞానపు మాటలను, తెలివిని మనం వాళ్ళకు బోధిస్తారే ఇది తప్పు అంటే ఎగతాళి చేస్తారు. నిర్లక్ష్యం అనమాట. ఎగతాళి కంటే కూడా నిర్లక్ష్యం అంటే జస్ట్ లెక్క చేయరనమాట. డోంట్ కేర్. ఇప్పుడు కొన్నిసార్లు అంటుంటారు కదండి పిల్లలు, డోంట్ కేర్, నా లైఫ్ నాది, నా ఇష్టం నాది. ప్రియబిడ్డ, నీ ఇష్టాలన్నీ కూడా శూన్యం అయిపోతాయి ఎప్పుడు దీనివల్ల నువ్వు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు. అందుకే మూర్ఖులు అని, ఫూల్స్ అని ఎవరిని అంటుందంటే, జ్ఞానాన్ని అపహసించే వాళ్ళు. మనం మంచిగా చెప్తే, నేను చాలాసార్లు చూశానండి సేవలో, పరిచర్యలో, కొంతమందికి నేను కరెక్షన్స్ ఇస్తే వాళ్ళే పెద్ద ఏంటో చెప్తుంది అని ఎగతాళి చేసి నా వెనుక నవ్విన వాళ్ళు నేను చాలామందిని చూశాను. ఇప్పుడు వాళ్ళ కంటికి కూడా కనిపించకుండా మరుగైపోయారండి. ఎక్కడికి వెళ్ళారో కూడా వాళ్ళ ఆచూకీ కూడా తెలియదు. పిల్లరా, మంచిని బోధిస్తూ ఉంటున్నప్పుడు ఆ హెచ్చరిక వినకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో, మనం మరుగైపోతాం. అదే బైబిల్ చెప్తాందండి. 3వ లక్షణం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము, మూర్ఖునికి తన కార్యమే మంచిదిగా తోచును, కానీ జ్ఞాని ఇతరుల సలహా వినును. అంటే ఏంటండి? 3వ లక్షణం ఏంటి మూర్ఖులది అంటే, నేను చెప్పిందే రైట్, నాకంత తెలుసు. చూడండి, బుద్ధిమంతులు అని ఎవరిని అంటారో తెలుసా? బుద్ధిమంతులు అంటే తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకోవటానికి ఇష్టపడతారు. నేను ఒక టీచర్గా నేను పనిచేశానండి. కొన్నిసార్లు క్లాస్లో పిల్లలు డౌట్స్ అడగడానికి వాళ్ళు భయపడేవాళ్ళు. భయపడి ఏ క్వశ్చన్ అంటే డౌట్స్ అడగకుండా వాళ్ళు అట్లా వెళ్ళిపోతే, నేను చాలాసార్లు నేను వాళ్ళకి చెప్పేదాన్ని. నేను ఏమనేదాన్ని అంటే, ఏమి నువ్వు అడగట్లేదు అని అంటే నీకేం అర్థం కావట్లేదు. నువ్వు అర్థం చేసుకోవడానికి అంటే చాలా క్లెవర్గా ఉంటే అన్నీ అర్థమవుతాయండి.
ఫుల్ అంటే ఏం మొద్దులు ఏం రాదు అంటే వాళ్ళు కూడా అన్నీ అర్థమైనట్టు నటిస్తారు. ఎవరైనా తెలియంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అరే నేను ప్రశ్నిస్తే వీళ్ళు నన్ను ఏమని అనుకుంటారేమో అని అనుకుంటుంటారు. అప్పుడు నేను ఒక మాట చెప్పేదాన్ని, అదేంటంటే నాకు అన్నీ తెలుసు, నేను అడిగితే ఎలా అని నువ్వు అనుకుంటే నువ్వు ఏమి నేర్చుకో జీవితంలో, అక్కడే ఉంటావు. కానీ నేర్చుకోవాలి అని నీకు అనిపిస్తే ఏం చేయాలండి? నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు తప్పును దిద్దుకుంటారు, మంచిది నేర్చుకుంటారు. మంచి చెప్పినప్పుడు ఎవరైతే నాకు అన్ని తెలుసులే అని అనుకుంటారో వాళ్ళు బాగుపడడం ఇప్పటివరకు నేను చూడలేదండి. వాళ్ళు బాగుపడ్డరని బైబిల్ చెప్పటం లేదండి. బైబిల్ మన బిహేవియర్ని మారుస్తుంది, మన థింకింగ్ని మారుస్తుంది, మన ప్రవర్తనని మారుస్తుంది. నాకు అంత తెలుసులే అని అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మారలేదండి. మనిషి జీవించి ఉన్నంత కాలము మనిషి నేర్చుకోవాలి. నేను ఒక టాక్కి నేను వచ్చే ముందు నేను చాలా చదువుతాను, బైబిల్ని ప్రేయర్ చేస్తాను. నేను అడుగుతా, ప్రభా నీ జ్ఞానమీ ప్రభా, ఏదైనా నాకు తెలియకపోతే నేను తెలుసుకుంటాను. అప్పుడు నాతో ఉండేవాళ్ళు మా ఆయన చెప్తుంటారు, ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రీచింగ్ చేస్తున్నావు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఇంత తీసి నువ్వు చదువుతా ప్రిపేర్ చేస్తూ ఉంటావు? నేను చెప్తా, నేను ఇస్తుంది ఇన్ఫర్మేషన్ కాదు, దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. పిల్లరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రార్థన కూడా చేయడం నాకు రాదు, కానీ దేవునిలో ఎదగాలని ఒక ఆశ, వాక్యం చదవాలని కరెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు, నేను ఫాదర్ బెన్నీ గారితో పని చేస్తుంటున్నప్పుడు ఫాదర్ కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అక్క ఇది ఇలా కాదు, ఇది ఇలా అంటున్నప్పుడు ఆ కరెక్షన్స్ నేను తీసుకునేదాన్ని. ప్రియబిడ్డ, ఈరోజు నీతో ఉన్నవాళ్ళు, తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ స్నేహితులు కానీ నీ శ్రేయోభిలాషులు కానీ మంచి వాళ్ళు కానీ నీకు ఒక మంచి సలహా ఇస్తే ఆ సలహాని నువ్వు తీసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, మూర్ఖులు ఏం చేస్తారంటే మంచి సలహాను వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఏమంటారంటే నేను చెప్పిందే కరెక్ట్, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అంటారు. నేర్చుకునేవాడు దాన్ని మార్చుకుంటాడు. అదే వాక్యం తెలియజేస్తుంది. మూర్ఖుల 3వ లక్షణం ఏంటి అంటే, మళ్ళీ నేను చదువుతానండి ఈ మాట, మూర్ఖునికి తన కార్యమే మంచిదిగా తోచును, కానీ జ్ఞాని ఇతరుల సలహాలను వినును. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట ఆశీర్వాదకరము అని ఉంది. అంటే ఎవరైనా ఒక సజెషన్ ఇచ్చారండి, ఒక సలహా ఇచ్చారనుకోండి, ఇదేంటి నేను ఎక్స్పర్ట్, నాకు అన్నీ తెలుసు, నువ్వేంటి చెప్పేది అని అంటూ ఉంటారు. ప్రియబిడ్డ, ఇదే మూర్ఖులకుండే 3వ లక్షణం. 4వ లక్షణం మనం చూస్తున్నామండి. రోమీలు రాసిన లేఖ 1వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందంటే, తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైపోయిరే అంట. ఏమనుకుంటారంటే నాకు చాలా బుద్ధి ఉందనుకుంటారంట, కానీ వాళ్ళు బుద్ధిహీనులైపోయి అని బైబిల్ ఎందుకు చెప్తుందో తెలుసా అండి? సర్వ సృష్టి దేవుడి శక్తిని బయలుపరుస్తుందండి. అంటే సృష్టిని ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారండి? ఇంత జ్ఞానం ఉన్నా సరే ఎవరు కంట్రోల్ చేయలేరు. అంటే కంట్రోల్ చేయలేనిది చూస్తున్నప్పుడు కూడా మనుషులు ఏమనుకుంటారంటే దేవుడి కంటే నేను గొప్పవాణ్ణి అనుకొని, మేము బుద్ధిమంతులం అనుకొని బుద్ధిహీనులైపోయారంట. వాక్యం ఏమంటుందో తెలుసా? యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో, నీకు జ్ఞానము కొదువగా ఉంటే నువ్వు అడుగు, నేను జ్ఞానం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడను నేనే అంటున్నాడు. అంటే అధిక బుద్ధి ఆయన అనుగ్రహిస్తాడు. జ్ఞానము ఆయన యొద్ద గుప్తమై ఉన్నదంట, అంటే ఒక నిధిలాగా ఉన్నదంట. పిల్లరా, మనం ఎంత జ్ఞానం ఆయన దగ్గర తీసుకుంటే అంతగా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. అయితే నువ్వు బుద్ధిమంతుని నేనే అని నువ్వు అనుకుంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు జ్ఞానము పొందుకోలేవు. పిల్లరా, 5వదిగా మనం చూస్తే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఇట్లంటుంది, త్వరగా కోపపడవద్దు, కోపము బుద్ధిహీనుల హృదయంలో గూడు కట్టుకొని ఉండును. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుందండి. నాకు కూడా ఇలా ఉండేదండి. ముందు ఒక మనిషి ఏమన్నా చెప్పాడంటే ఫస్ట్ వచ్చేది కోపమే, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు దాని నుండి విడుదల చేశాడు. మూర్ఖులకు ఉండే లక్షణం ఏమిటంటే, 5వ లక్షణం ఏంటంటే ప్రియులరా, వాళ్ళ హృదయములో కోపము గూడు కట్టుకొని ఉంటుందంట. 6వ లక్షణం ఏంటి అని మనం చూస్తే, సామెత గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాము, అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, నిందలను ప్రచారం చేయువాడు మూర్ఖుడు. మనం చదివామండి. అంటే నిందలు మోపువాడు, పరులను దూషించువారు మూర్ఖులు అని మనం చదివాం. అంటే మూర్ఖులు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళకి హాని కలుగుతుందని కూడా వాళ్ళకి తెలిసి
నిర్లక్ష్యంగా ఉంటారనమాట. వాళ్ళనే మూర్ఖులు అంటాం. అంటే వాళ్ళకి హాని జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంత పాపం వాళ్ళనే మనం ఫూల్స్ అంటున్నాం, మూర్ఖులు అంటున్నాం పిల్లరా. వాక్యం ఏం పలుకుతుంది అంటే ఉపదేశకుడు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఇట్లా పలుకుతుంది: విస్తారమైన పనిపాటల వలన కలలు ఎక్కువగును, మాటలు ఎక్కువైన కొలది బలహీనత పెరుగును. అంటే మూర్ఖులు అధికంగా మాట్లాడతారంట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం ఏమంటుందంటే మూర్ఖుల మాటలు వట్టి మాటలంట. అంటే వాళ్ళ వర్డ్స్లో ఎంప్టీనెస్ ఉంటుందంట, ఖాళీ. ఇప్పుడు ఏమైనా చూస్తే అరే దీంట్లో ఏమో ఉందనుకున్నాం, ఇది ఖాళీగా ఉందే అంటాం. ఖాళీగా అంటే ఏముండదు దాంట్లో. వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా సరే ఆ మాటలలో మనం గ్రహించేది ఒక్కటి ఉండదండి. ఏదో పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. ప్రియులరా, వాక్యం ఏమంటుందంటే మూర్ఖుల మాటలు ఉట్టి ఖాళీ మాటలంట. అంటే కొన్నిసార్లు అంటాం కదా, ఈ గాలి మాటలు మాట్లాడతారంట. అంటే ఎలా గాలికి, అంటే ఏదో ఒక పిచ్చి మాటలు అనమాట, ఏదో ఒక పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే విస్తారమైన మాటలు మూర్ఖులు మాట్లాడతారు. ఇది 7వ లక్షణం. మళ్ళీ మీరు ఇది ఒక్కొక్కటిగా మీరు చదవండి పిల్లరా. వాక్యం అంటూ ఉంది, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అల్పుడెవడైనా జగడములాడగలడు, తగాదాలకు దూరముగా ఉండుటయే ఘనుడికి ఉన్న ఒక లక్షణం అంట. అంటే అది నీకేం సంబంధం లేదు, అయినా సరే వేరే వాళ్ళ గొడవల్లో వీడెళ్ళి తలదూర్చేవాడు మూర్ఖుడు అని బైబిల్ చెప్తాంది. అంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటుంటాం కదండి. ఇది మనకేం సంబంధం లేదు, మనకేం రాదు, అయినా కూడా అట్లాంటి వాటిల్లో వెళ్ళి తలదూర్చే వాళ్ళని మూర్ఖులు అని బైబిల్ అంటుందండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే వాక్యం అంటుంది, మూర్ఖులు తప్పు చేసి పశ్చాత్తాపపడడు, కానీ సత్పురుషుడు మన్నింపును పొందగోరును. కొన్నిసార్లు పిల్లలు ఎట్లా చేస్తారంటండి, తప్పు చేస్తారు అయినా సారీ మమ్మీ, సారీ డాడీ, లేకపోతే భార్యకు ఎవరు లోకమంతా సారీ చెప్తారు. భార్యకి ఎప్పుడైనా సారీ చెప్పారా తప్పు చేసినప్పుడు? భర్తకి ఎప్పుడైనా సారీ చెప్పారా తప్పుడు చేసినప్పుడు? అంటే మనుషులు ఎప్పుడు తప్పు చేయరని కాదండి, ఏదో ఒక మాట జారిపోతే, ఏదో ఒక పని చేసేస్తే ఐఎమ్ సారీ. ఎంత బాగుంది ఆ మాట. వాక్యం ఏమంటుందంటే మూర్ఖులు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడరంట. చాలామంది కుటుంబాలలో మనం ఏం చూస్తుంటామంటే బయట వాళ్ళకి విలువ ఉంటుందండి, ఇంట్లో వాళ్ళకి విలువ ఉండదు. బయట వాళ్ళకి సారీ చెప్తావు, కొంచెం ఏమైనా మేనర్స్ కదా, అంటే కొంచెం ఎవరైనా ఆఫీస్లో వెళ్తున్నావు దారిలో ఐఎమ్ సారీ అంటావు, వాళ్ళు ఎవరో నీకు తెలీదు అని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నీతో ఉన్న సంబంధాలు, నీతో ఉన్న స్నేహితులు, నీతో ఉన్న రక్త సంబంధికులు, నీతో ఉన్న భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళకు సారీ చెప్పడానికి మాత్రము మనం ముందుండమండి. అంటే ఏం పశ్చాత్తాపపడరు. ఒక్క మాట చెప్తుంది, పశ్చాత్తాపపడని వాడు మూర్ఖుడు. గనుడు పశ్చాత్తాపపడతాడు, బుద్ధిమంతుడు పశ్చాత్తాపపడతాడు అని వాక్యం తెలియజేస్తుందండి. 10వదిగా మనం చూస్తే పిల్లరా, లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టుకున్నది ఎవరికి చెందును అనేను. ఎవరు ఫూల్ అంటే తన ధనాన్ని నమ్ముకునేవాడు, తన బలాన్ని నమ్ముకునేవాడు, తన జ్ఞానాన్ని నమ్ముకున్నవాడిని, తనను తాను నమ్ముకున్నవాడిని బైబిల్ మూర్ఖుడు అని అంటుందండి. ప్రియబిడ్డ, ఒక్క నిమిషంలో నీ బలం పోతుంది. ఒక్క జ్వరం వచ్చిందనుకో, పొద్దున బెడ్ నుంచి నువ్వు లేవలేవు, అప్పుడు ఎక్కడ పోతుంది? మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. హాస్పిటల్లో మా నాన్నని అడ్మిట్ చేసినప్పుడు నేను నాన్న చూడ్డానికి వెళ్ళి నాన్నతో అక్కడ ఉన్నప్పుడు ఆ వార్డ్ మొత్తము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వాళ్ళకి ఏం జ్ఞాపకం లేదు. నేను మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న ఎవరిని గుర్తుపట్టట్లేదు. పక్కనున్న వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు పిలుస్తున్నారు, నేను నేను అని చెప్తున్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం లేదు. ఒక్క వెంట్రుక కంటే సన్నని ఒక నరం, మనిషికి జ్ఞాపకం లేదు. మరి జ్ఞానం ఉందని విర్రవీగుతుంటే ఆ జ్ఞానము బుద్ధిహీనతగా మారడానికి ఎంత సమయం అండి? ఒక్క నిమిషంలో అది బుద్ధిహీనతగా మారిపోతుంది ప్రియులారా.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ బలాన్ని నమ్ముకుంటే బలం పోతుంది, జ్ఞానాన్ని నమ్ముకుంటే జ్ఞానం పోతుంది, మనుషుల్ని నమ్ముకుంటే మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే నరులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడని వాక్యం తెలియజేస్తుంది. ఈ ధనవంతుణ్ణి దేవుడు ఏమంటున్నాడంటే, ఓ నీ సెక్యూరిటీ అంతా ఈ డబ్బులో ఉంది కదా, డబ్బు సంపాదించుకున్నానని నేను చాలా అనుకుంటున్నావు కదా, ఒరి అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణం పోతే, ఈ రాత్రికి నీ ప్రాణం నేను తీసేస్తే, నీ డబ్బంతా కలిసి వచ్చినా సరే నీ ప్రాణాన్ని ఆపగలుగుతుందా అని దేవుడు అంటాడు. చూడండి, డబ్బు సంపాదించే వాళ్ళని, జ్ఞానం సంపాదించిన వాళ్ళని లోకమంతా ఏమనుకుంటుందండి, ఎంత గొప్పోడండి, కొంచెం డబ్బులు సంపాదిస్తే చాలా గొప్పడు, చాలా సక్సెస్ అయిపోయాడు. బిడ్డ, డబ్బు సంపాదిస్తే లోకంలో సక్సెస్, డిగ్రీలు సంపాదిస్తే లోకంలో సక్సెస్, చాలా గ్రేట్గా చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పౌలు గారు అంటున్నారు, దేవుణ్ణి సంపాదించు నిమిత్తము, క్రీస్తుని సంపాదించు నిమిత్తము, క్రీస్తుని సంపాదించాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి అని చెప్పి బైబిల్ మనకు బోధిస్తుందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2, 8, 11, 12 ఈ వచనాలన్నీ చదివితే, నంబర్స్ చాప్టర్ 20 verse 2, 8, 11 and 12 ఇవి చదివే సమయము మనకు లేదు ప్రియులారా. అక్కడ మోషేని గురించి మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజలు నీటి కోసము సనుగుతూ గొనుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు మోషేతో అన్న మాట ఏంటో తెలుసా? మోషే, నువ్వు ఆ బండతో వెళ్ళి మాట్లాడమన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు అంతకు ముందు కూడా వాళ్ళకు నీరు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు ఆ రాతిని కొట్టమన్నాడు. రాతిని కొట్టినప్పుడు ఆ రాతిలోంచి నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్లను తాగారు. మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు, మళ్ళీ నీళ్లు లేవు. అప్పుడు సనుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఈసారి ఆ బండతో నువ్వు మాట్లాడు. బండతో నువ్వు మాట్లాడగా ఆ బండ నుంచి నీళ్ళు వస్తాయన్నాడు. కానీ నిర్లక్ష్యంతో మోషే చేసింది ఏంటో తెలుసా అండి? ఆ బండని రెండవసారి కొట్టాడు. నిర్లక్ష్యం. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, అంటే అదొక రొటీన్గా అయిపోతుంటున్నప్పుడు దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని పరిచర్యను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం పిల్లరా. అందుకే మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదండి. యెహోషువ వెళ్ళాడు తన తర్వాత, కానీ మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయాడు. ప్రియ సహోదరి, అంటే ఒక్క నిర్లక్ష్యంతో చేసిన ఒక పని, అంటే ఆ నిర్లక్ష్యానికి వెల ఎంత చూడండి. ఎంత కష్టపడి ఇజ్రాయేలు ప్రజలు నడిపించాడు, కానీ వాగ్దాన భూమి చివరి వరకు వచ్చాడు, కానీ వాగ్దాన భూమిలో మోషే అడుగుపెట్టలేకపోయాడు. ప్రియబిడ్డ, ఈరోజు రెక్లెస్గా నిర్లక్ష్య వైఖరితో చేస్తున్న చాలా పనులు తర్వాత అవి మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తాయి. కొన్నిసార్లు భార్యను నిర్లక్ష్యం చేస్తారు, భర్తను నిర్లక్ష్యం చేస్తారు. అది పోను పోను సంబంధాలు తెగిపోయే అంతవరకు వెళ్తుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తావు. వాళ్ళు మరణించిన తర్వాత, అయ్యో మా అమ్మను బాగా చూసుకుంటే బాగుండేదే, నాన్నను బాగా చూసుకుంటుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు ప్రియబిడ్డ. అది సంబంధాలు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఏ ఆశీర్వాదం అయినా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడే నువ్వు ఆశీర్వాదంలో నిలబడతావు. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఒక్క మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినేడలా నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు మళ్ళీ 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 నీకు అవకాశం ఇస్తే దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రియబిడ్డ, ఈ మూర్ఖత్వం నుంచి నేను ఎవ్వరూ విడుదల చేయలేరు, ప్రభు మాత్రమే నేను విడుదల చేయాలి. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావా? జ్ఞానాన్ని నమ్ముకున్నావా? డబ్బును నమ్ముకున్నావా? నీ బలాన్ని నమ్ముకున్నావా? మనుషుల్ని నమ్ముకున్నావా? ఇవన్నీ ఒక దినం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వొక్కదానివే నిలబడాలి. అప్పుడు ప్రభు ముందు నువ్వేం సమాధానం చెప్తావు? అందుకే వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. నువ్వు ప్రశ్నించటం కాదు, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాను కదా, నా ప్రాణమే నీ కోసం ఇచ్చాను కదా, నా రక్తం నీ కోసం ధారపోసాను కదా, మరి దీన్ని ఎట్లా నిర్లక్ష్యం చేస్తావు? ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు
తల్లిదండ్రుల కష్టార్జితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ కష్టం, వాళ్ళ చెమటోడ్చి ఒక్కటొక్కటి కూడబెట్టి బిడ్డల్ని పెద్దగా చేయాలంటే పిల్లరా దాన్ని కొట్టి పడేస్తున్నారు. ఈరోజు ఆ స్వభావం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. మోకరిస్తావా ఆయన సన్నిధిలో? చేతులెత్తుతావా ఆయన సన్నిధిలో? ఇది పెద్ద పాపం కాదనుకుంటున్నావేమో ప్రియ బిడ్డ. నిన్ను నీ మేలు కోరుకునే వాళ్ళు హెచ్చరిస్తున్నారేమో, ఇది మంచిది కాదు నీకని అంటున్నారేమో. అయినా దానిని కొట్టి పడేస్తున్నప్పుడు ఒకరోజు వస్తుంది, ఎవరు ఏమి చేయలేని ఒకరోజు. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రార్థిస్తాం ప్రియ బిడ్డ. మన హృదయంలోని మూర్ఖత్వాన్ని దేవుడికి సమర్పిస్తాం. ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశావేమో దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, అభిషేకాన్ని, ఆయన పిలుపుని, తల్లిదండ్రులని, మేలు కోరే వాళ్ళని. ఈరోజు అన్నిటిని అర్పిస్తూ మనం ప్రార్థిస్తాం. నేను ఎంత చెప్పినా సరే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారే అని మీరు ఏడుస్తున్నారేమో. వారి మనస్సును మార్చగలిగిన దేవుడున్నాడు. ఆయన ముందు నీవు ఉన్నావు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ అన్నిటిని సమర్పిస్తాం. దైవమా నేనొక పాపినయ్యా, మారని రోగముతో సొలసితినయ్యా, మరణ భయముతో దీనమయ్యా, నాథుడా కరుణకై వేచియున్నా. దైవమా నేనొక పాపినయ్యా, మారని రోగముతో సొలసితినయ్యా, మరణ భయముతో దీనమయ్యా, నాథుడా కరుణకై వేచియున్నా. చేతులెత్తి ప్రభువా నన్ను మార్చయ్యా, నా నిర్లక్ష్య స్వభావాన్ని, నా మూర్ఖత్వాన్ని ప్రభా నన్ను మార్చు అంటూ ప్రార్థిస్తాం ఈరోజు ఆయన సన్నిధిలో. ఈ సాయంత్రకాల సమయంలో ప్రియులారా, ఇదిగో ఆయన ముందు నువ్వు ఉన్నావు. నీ హృదయంలో ఏముందో, ఏ మూఢత్వం ఉందో ఆయనకు తెలుసు. ప్రభా నన్ను మార్చయ్యా అంటూ. కన్నీరు కారుస్తున్న రాత్రి అంతా స్లీబలో నిన్నే వేడుకున్నా. కన్నీరు కారుస్తున్న రాత్రి అంతా స్లీబలో నిన్నే వేడుకున్నా. పూర్వ పాపములు నాలో ఉండి ఘోరమైన వేదనకు లోనయ్యాను. పూర్వ పాపములు నాలో ఉండి ఘోరమైన వేదనకు లోనయ్యాను. దైవమా నేనొక పాపినయ్యా, మారని రోగముతో సొలసితినయ్యా, మరణ భయముతో దీనమయ్యా, నాథుడా కరుణకై వేచియున్నా. పిల్లరా సమస్తము ఆయనకు సమర్పించు. దేవుడు లేడని నువ్వు ఇప్పటి వరకు అనుకున్నావేమో, దేవుడు ఎక్కడున్నాడు అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. అదే మూర్ఖత్వము అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వం చేయగలిగిన వాడు, అన్నిటినీ మార్చువాడు ఆయన. ఈరోజు ఒక్కసారి చెప్పు, అవునయ్యా నీవు ఉన్నావు, నీవు ఉన్నవాడవయ్యా అని ఒక్కసారి నీ జీవితాన్ని సమర్పిస్తావా? కల్వరి కొండవైపు క్రింద నుండి నీ వైపు చూచినే నిలిచాను. కల్వరి కొండవైపు
చూచినే నిలిచాను. ఆ తిరు రక్తంతో కడిగి నన్ను పాపికి ప్రాణము దానం చేయు. ఆ తిరు రక్తంతో కడిగి నన్ను పాపికి ప్రాణము దానం చేయు. దైవమా నేనొక పాపినయ్యా, అమ్మయ్యా. మారని రోగముతో సొలసితినయ్యా, మరణ భయముతో దీనమయ్యా. నాథుడా కరుణకై వేచియున్నా. చేతులెత్తి ఆ దేవుని ఆరాధిస్తామా? ఈరోజు ప్రియుడా, ఎన్నో కష్టాలు నీ జీవితంలో అనుభవిస్తున్నావు. అయినా దేవుడు ఉన్నాడు అని నువ్వు ఆయన యొద్దకు రాలేకపోతున్నావు. అందుకే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్ల గుండా నువ్వు వెళ్తున్నావు. ప్రియ బిడ్డ, ఒక్క నిమిషం అయ్యా అని ఆయన వైపుకు నువ్వు చూస్తావా? సహాయం ఆయన యుద్ధ నుండి వస్తుంది. ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రియ బిడ్డ, చేతులెత్తి ఆ దేవుని ఆరాధించు. నన్ను మన్నించయ్యా, కష్టాలలోనే ఉంటున్నాను కానీ నీ యొద్దకు నేను రాలేదు అయ్యా, ఈరోజు నీ యొద్దకు వచ్చానయ్యా అంటూ. అవును దేవా, స్తోత్రమయ్యా. పిలుస్తావా ఆయనను? ఆయనే రక్షకుడు, నిన్ను విడిపించువాడు, విమోచించువాడు, నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను బాగు చేయువాడు, నిన్ను పునర్నిర్మించువాడు ఆయన. యేసయ్యా అని పిలుస్తూ ఆ దేవుని ఆరాధించు. స్తోత్రమయ్యా, స్తోత్రం. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, 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 రషరరరర పపపప. థాంక్ యూ లార్డ్ జీసస్, జీసస్. హల్లెలూయా, 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 రిషరరరరరరరర. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. థాంక్ యూ లార్డ్. రెండు చేతులెత్తి దేవుని ఆరాధించు ప్రియ బిడ్డ. ఇప్పటి వరకు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? తప్పిదం ఏంటో తెలుసా? పాపం ఏంటో తెలుసా? నిన్ను రక్షించగలిగిన ప్రభు ఉండగా దేవుడు లేడని హృదయంలో తలంచుకొని దూరంగా ఉన్నావు కనుకనే ఈ సమస్య. ఒక్క నిమిషం ఆయన యొద్దకు రా. చేతులెత్తి చెప్పు, ప్రభా అయ్యా నీ యొద్దకు నేను వచ్చాను, నా జీవితాన్ని ప్రభానికి అర్పిస్తున్నానని ఒక్క మాటను చెప్పు ప్రియ బిడ్డ. ఆయన జీవితాన్ని మార్చివేస్తాడు. చేతులెత్తి, నా మూర్ఖత్వాన్ని మన్నించయ్యా, నా మూర్ఖత్వాన్ని మన్నించయ్యా. పశ్చాత్తాపము లేని ఒక మూర్ఖుని నేను, మూర్ఖురాల్ని నేను ప్రభా. నా సొంత చేతులతో నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా. ఈరోజు నన్ను ఒక్కసారి పట్టుకో అయ్యా అంటూ ప్రార్థించు. మూర్ఖత్వం తొలగించువాడు ఆయన జీసస్. ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో మోకరించి చేతులెత్తుతున్నాయి బిడ్డలందరినీ కూడా మీకు అర్పిస్తున్నాం నాయన. అన్ని విధాల మూర్ఖత్వంలోంచి దేని మీద ఆధారపడి నమ్ముకొని నిన్ను విడిచిపెట్టారో నాయన, వాటన్నిటిని విడిచి నిన్ను పట్టుకోవటానికి మీరు కృప చూపమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పిల్లరా, సత్ప్రసాదనాథుడైన ఆ ప్రభు పాదాల ముందు మోకరించి రెండు చేతులెత్తి ఆయన దీవెనలకై ఆయన సన్నిధులను మోకరిస్తావా? చేసిన తప్పిదం ఒకటే, దేవుడు లేడని హృదయంలో తలంచటం, ఇక దేవుడు ఏం చెయ్యడు అని ఒక నిర్ధారణకు రావటం. అన్ని పరిస్థితులను మార్చిన దేవుడు ఈరోజు నీ మధ్యలో ఉన్నాడు. నీ కుటుంబంలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయన కార్యములు చేస్తాడు. రెండు చేతులు జోడించి మౌనంగా ఆయన సన్నిధిలో
అంత్యకాల సిద్ధపాటు 17వ రోజు ఆరాధనను మనం ముగించి ఉన్నాం ప్రియులారా. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే విజ్ఞాపనకర్తలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీరు కమెంట్స్ పెట్టున్నారు, వాటి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు ఇతరులకి ఈ వీడియోస్ని మీరు ఫార్వర్డ్ చేయండి. డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ ఏలూరు నుండి పంపబడుతున్న ఈ వీడియోస్ ఇతరులు చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఒక ఆలయం కట్టబడుతుంది అని. పిల్లరా, ఆలయం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న గురువుల కొరకు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరి కొరకు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. దీని ద్వారా ప్రభువును మీరు ఇతరులకి మీరు అందిస్తారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.